నమస్కారం, మిత్రులకు స్వాగతం. మరే కుర్రోళ్ళు, మీరు మారా? ఎందుకు నా గేటు దగ్గర ప్రయాణం? ఎంతమంది ఇబ్బంది పడతారో తెలుసా? మీకు మీ ప్రాణాల గురించి ఆలోచించండి. ఏమైనా జరగకూడదు జరిగితే ఏమైపోతారు? మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ ఇంటి దగ్గర వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఇలా గేట్లో వేలాడి లేనిపోని ప్రమాదాలకు గురైతే ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళకి? ఎంతో ప్రేమగా మీ మీద ఎన్నో ఆశలతో మీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమిట్రా ఇది, ఎన్నాళ్ళు ఇలాగే? బస్సులో ఖాళీ లేదంటే చూడండి ఎంత ఖాళీ ఉందో బస్సులో. కనీసం దాని గురించి ఆలోచించాలండి. అంతేకాకుండా మీ గురించి ఎంతోమంది లోపల ఉన్నవాళ్ళు దిగటానికి దిగేవారు, కింద ఉన్న వాళ్ళు ఎక్కేటందుకు ఎంత ఇబ్బంది పడతారో చూస్తున్నారు. ఎందుకు రైలు? కనీసం మీకోసం కాకపోయినా మీ వాళ్ళ కోసం, మీ చుట్టూ ఉన్న జనం కోసం ఈ గేటు ప్రయాణం మానండిరా. గేటు మీద ప్రయాణం చెయ్యకండిరా ప్లీజ్. అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నానో వినండి. ఈ బస్సులో కానీ ట్రైన్లో కానీ ఈ గేటు దగ్గర కూర్చొని నిలబడి వేలాడి లేనిపోని ప్రమాదాలు గురైతే ఏంటి? ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం మారండి. మీకుగా ముందుకు వచ్చి గేటు దగ్గర ఉన్న వాళ్ళని లోపలికి పంపించండి. అటువంటిది యువకులు ఎంతో ఫ్యూచర్ ఉంది మీకు. మీరు కూడా ఇలాంటివి చేస్తే ఇక రాబోయే కాలానికి మీరు ఇచ్చే సందేశం ఇప్పటికైనా మారండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇంతవరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే నలుగురికి పంపించి వాళ్ళు కూడా ఈ యొక్క సందేశాన్ని తెలుసుకునేటట్టు చేయండి. ఓకేనా? నమస్కారం.